ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/1/2025 మంగళవారం. తేదీ బహుళ సప్తమి మధ్యాహ్నం 12:39 వరకు ఉన్నది. తదుపరి అష్టమి. నక్షత్ర చిత్త రాత్రి 11:36 వరకు. యోగం ధృతి రాత్రి 3:50 వరకు. కరణం భవ మధ్యాహ్నం 12:39 వరకు. వర్జన శేషం ఉదయం 7:21 వరకు ఉంది. మరలా తెల్లవారి 5:54 నుండి ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు. మరలా రాత్రి 10:58 నుండి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:08 నుండి 4:33 వరకు. అమృతకాలం సాయంత్రం 4:23 నుండి 6:11 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవును. ఈ రాశి వారు ఈ రోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు హనుమత్ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అర్చన చేసుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధైర్య సాహసాలు పెరగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడిలు అధికమగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనవసర కోపావేశాలు పెరగగలవు. అధిక శ్రమలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసి హనుమత ఆలయాల్లో తమలపాకు దండ సమర్పించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. పాదాలకు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడం. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చులు శుభమూలక వ్యయం ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారంలో అనుకూలదాయకంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా కొన్ని ఇబ్బందులు అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చును. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ప్రభుత్వ వ్యవహారాల వలన కానీ ఖర్చులు అధికమగును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి శిరోవ్యాధులు వంటివి బాధించే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం దిష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండడం. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం సింధూరార్చన చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలంతో మళ్ళా కలుద్దాం. శుభం.